ఇప్పుడు మన వెన్ను మనకు తెలియదు కదా, అందరిని చూస్తాం కానీ మన వెన్ను మనకు తెలియదు, మనల్ని ఎంతమంది చూస్తారో కూడా మనకు తెలియదు. అట్లనే జీవితంలో మనం చేసే ప్రతి పని, ఆలోచన, ప్రతి సమస్య, ప్రతి సంతోషం, ప్రతిగా మనకు తెలియకుండా జరుగుతాయినట్టు. అయితే మన ఎన్ను మనకు తెలియదు కదా, కానీ ఆ తెలియని ఎన్నును చూపెట్టడమే కథ అనమాట. మనకు తెలియకుండా జరిగే జీవితాన్ని లవ్ స్టోరీలు, గొడవలు, ఫైటింగ్లు ఇవన్నీ అట్లా అంటారు. వాటినే కథగా తెలిసినట్టుగా చూపెడుతుంటారు. తెలిసి మళ్ళీ అంటే ఒక అక్షరాన్ని రాస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ దిద్దుతే ఎలా ఉంటుంది. ఒకటి సినిమాలో నటిస్తాడుగా, దాన్ని మళ్ళీ మనం రీమేక్ చేసి మళ్ళీ నటిస్తాం, మిమిక్రీ చేస్తాం, మళ్ళీ డైలాగ్ చెప్తుంటారు. అలా సినిమా డైలాగులు, మాటలు, కథలు, నటనలు, సన్నివేశాలు ఇలా క్రియేట్ చేస్తారు. మామూలుగా హెడ్డోళ్ళని చూస్తాం, కొన్నిసార్లు చెవిటోళ్ళని చూస్తాం కదా. హెడ్డోళ్ళకి మాట్లాడకుండా సైకిల్ చేస్తారు, మళ్ళీ మాట్లాడలేరు. కానీ ఆలోచనలు లేని, భావాలు లేని, అంతరాత్మ లేని, స్పందన లేని ఇట్లా చూస్తామా? ప్రాణం లేని నిర్జీవిని చూస్తామా? జీవం లేనని చూస్తామా? చూడంగా శరీరం లేనని చూస్తామా? ఇవి చూడం కదా. కానీ ఇవి లేని మనిషి ఉంటే ఎట్లా ఉంటాడు? వాడు ఎట్లా చేస్తాడు? వెర్రియుడు అన్నట్టు కదా, వెర్రిగా చేస్తాడు పిచ్చోళ్ళకి. అలా స్టిల్స్ ఇవ్వండి అనమాట. ఓకే, అంటే ఇవన్నీ ఉండదు. మనసు, ఆలోచన, ప్రాణం, జీవం, ఆత్మ, ఇంకేది గ్రహణ శక్తి ఇవి ఉంటాయి కదా. ఒత్తిడి, దెబ్బలు, నొప్పి, ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ప్రాణం ఇవన్నీ ఉండొద్దు. అంటే ఇవన్నీ లేనివాడు ఎట్లా చేస్తాడు? పిచ్చోడు, వెర్రియోడు, వెర్రి బాగులోడు ఉంటాడు. వెర్రియోడు అన్నట్టు పిచ్చి చేసి వెర్రి చేసినోడు ఎట్లుంటాడు? వానికి ఇవన్నీ ఉండవు కదా. మెదడు వాపే వచ్చినోడు ఎట్లుంటాడు? అట్లా వానికి ఏవి తెలివిగా వాటిలో పెట్టండి. స్టిల్ హెడ్ లాగా వెర్రియోలాగా ఉంటుంది, కానీ అదే ఫోటోలో మంచిగా వస్తుంది. ఒక రకంగా కంటెంట్ కూడా ఇలా చేయాలి. అలాగే కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడాలి. మనకు కెమెరాకి స్టిల్ ఇచ్చేటప్పుడు వీడియో కానీ స్టిల్ కానీ ఎట్లుండాలంటే, వీడియో స్టిల్ మనల్ని ఒక గిరిక మీద పెట్టి చుట్టూ తిప్పుతూ ఉంటే ఎట్లుంటుంది? మనం తిరిగాం కాబట్టి మనం ఎట్లా ఉన్నాం అట్లా ఉంటాం, కానీ గిరిక తిరుగుతూ ఉంటుందా? అలా కెమెరా ముందు మనం తిరగాలి, యాక్షన్ చేయాలి. కానీ మనం చేస్తే ఒత్తిడి పడుతుంది. మన మీద మనకు ఒత్తిడి పడకుండా కింద గిరిక తిప్పితే ఎలా అయితే మార్పు అవుతుందో అలా జరగాలి, అంతే గుడ్డిగా అన్నట్టు. ఒక కుక్కను గుడ్డి ఎక్సర్సైజ్ చేసేటట్లు అలా చేయాలంటూ స్క్రిప్ట్ను. సినిమాలో చేసే డ్యాన్స్ కానీ, నటన కానీ, ఫేస్ ఫీలింగ్స్ కానీ ప్రతిది ఎట్లుంటుందంటే, మళ్ళీ ఒక బస్సులో తీసుకుపోతుంటే మనం కదలం కదా, బస్సు కదులుతుంటే మనం కదులుతుంది తప్ప మనం కదలం కదా. అలా ఇస్తారంట కదలడము, ఫేస్ ఫీలింగ్స్ అన్నీ. ఫస్ట్ రియల్గా చేసి దాన్ని వీళ్ళు చేస్తారు, కానీ వీళ్ళంతా వీళ్ళు చేయరు. బస్సులో పోతుంటే మనం కదలం, బస్సు కదిలిస్తూ ఉంటుంది మనగా. అట్లా అయితే అంటారు అన్నట్టు. ఓకే, అలా కావాలి. డ్యాన్స్ అయినా, ఫేస్ ఫీలింగ్స్ అయినా, నటనైనా. కంటెంట్ రాయడము, దానికి ఎవరో ఉందో చెప్పడం కూడా ఇలా చేయాలి. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మన సమస్య. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు, మన బాధ ఎవరు తీర్చలేరు, మన బాధను ఎవరు అర్థం చేసుకోలేరు, ఎవరికి అర్థమయ్యేలా చెప్పలేరు, చెప్పినా వినరు. మన పర్సనల్ అనమాట. అట్లా అది మన బాధ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు జంతువు బాధ మనిషికి అర్థం అయితే దాన్ని కోసుకొని తింటాం. అట్లా పుట్టుగుడ్డోనికి లోకమే తెలియదు కదా, ఎంత చెప్పినా. అట్లా మన బాధ మనకుంటుంది, మన అనుభవం, మనకు ఎదురైన పరిస్థితులు మనకు మాత్రమే తెలుస్తాయి కదా. అదనమాట కంటెంట్ అంటే. అలా క్రియేట్ చేస్తారు సినిమా వాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భూమి మీద పుట్టాలని పుట్టినామా? పుట్టలేదు. పుట్టదని మనం నిరోధించుకోదు. మనకు తెలియకుండా జరిగింది పుట్టడం అనేది. ఇలాగే పుట్టిన తర్వాత ఏమో చేస్తాం, ఏది చేయాలి ఏది చేయొద్దో తెలుసు, వాటి చేసేది చేస్తాం, వద్దని చూకుంటాం. కానీ పుట్టడం మాత్రం మనకు అతీతంగా పుట్టినాం. పుట్టదని నిరోధించుకుంటే మనం ఆగలేము, పుట్టాలని పుట్టలేదు. ఇట్లనే మనం ఒక పని చేసినప్పుడు మనం కావాలని చేస్తాం, వద్దని ఊకుంటాం. కానీ కొన్ని మనం వ్యవహరించే వ్యవహారాలు, నడవడం, చేయడం అనేది మనకు అతీతంగా జరుగుతుంది అనమాట. అవి వాటిని నిరోధించుకోలేము, కావాలని చేయలేము. కాబట్టి వాటిని కంట్రోల్ చేస్తాం, కావాలని చేయడము, వద్దని ఊకోవడం చేస్తాం. కానీ అవి కాకుండానైతే వాటిని బ్లాక్ చేయలేము కదా, మనకు అతీతంగా జరుగుతాయి, కొన్ని జరిగేటి ఉంటాయి కదా. అట్లా అనమాట. ఒక కంటెంట్ను మనకు అతీతంగా జరుగుతూ ఎట్లుంటుందో ఆ విధంగా మన నిత్య జీవితంలో కావాలని చేసే పనులు, వద్దని ఊకునేటివి, కావాలని చేసేటివి, కావాలని గొడవ పెట్టుకోవడం, నువ్వెంత నేనెంత అని అన్నీ కావాలనుకోవడం, వద్దని ఊకోవడం, ఇలా ఉంటాయి కదా అన్నీ. అయితే వీటిని ఎలా చేయాలంటే మనకు అతీతంగా, ఇప్పుడు మనం పుట్టాలని పుట్టలేదు, వద్దని నిరోధించుకోకుండా మనకు అతీతంగా జరుగుతుంది, అలా చేయాలని ఉంటుంది. కంటెంట్ అయినా, సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా ఇలా చేయాలన్నమాట.